ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ట్రేడింగ్ అంటే ఏంటి అనేది చాలా బేసిక్ లెవెల్ నుంచి చెప్పబోతున్నాను. సో ఎవరైతే ఇంతకుముందు ట్రేడింగ్లో టీ అంటే కూడా తెలియదో వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే ట్రేడింగ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. దీనికోసం మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మరి ట్రేడింగ్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీ కామెంట్సే. నేను 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో చాలా ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటి అంటే ట్రేడింగ్ గురించి చెప్పమని అంటూ ఉంటారు. అయితే నేను మీకు ఎప్పుడు సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఒక కంపెనీ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి మాత్రమే సజెషన్స్ ఇచ్చాను. ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేయమని చెప్పేసి చెప్పలేదు. కాకపోతే ఈ మధ్య కొన్ని పరిస్థితుల కారణంగా నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా కంపల్సరీ చాలామందికి ఈ ట్రేడింగ్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోనే కాకుండా ఇంకా ఈ ట్రేడింగ్కి రిలేటెడ్ నేను చాలా వీడియోస్ మీ ముందు తీసుకొని రాబోతున్నాను. దానికంటే ముందు ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ చూపించాను. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? 35,000 మైనస్ కనిపిస్తుంది చూసారా? సో ఇది నా అకౌంటే, ట్రేడింగ్లో నేను పోగొట్టిన డబ్బులు. సో ఇదే కాకుండా ఇంకా నాకు వేరే అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో ప్లస్ ఉన్నాయి, కాకపోతే అవి నేను మీకు చూపించి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని చెప్పడానికి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం ట్రేడింగ్ చేయదలుచుకున్నాము అని అంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ మీరు దానిలోకి దూకేశారనుకోండి చాలా మొత్తంలో లాసెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నా చుట్టుపక్కల నేను చూసిన ఇన్సిడెంట్స్ ఆధారంగా చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే నా ఫ్రెండ్ ఒకతను ట్రేడింగ్లో 3 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. కాకపోతే ప్రజెంట్ దాని జోలికి వెళ్ళట్లేదు, తప్పు త్వరగా అర్థం చేసుకున్నాడు. అలానే నా ఇంకొక ఫ్రెండ్ 15,000 పోగొట్టుకున్నాడు. అలానే నా ఫ్యామిలీ మెంబర్స్లో మా బ్రదర్ అవుతాడు, అతను ఒక 80,000 వరకు పోగొట్టుకున్నాడు. సో దీంతో పాటు రీసెంట్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో 10th క్లాస్ అబ్బాయి అతను కూడా వచ్చి నన్ను ట్రేడింగ్ నేర్పిస్తావా అని చెప్పేసి అయితే నన్ను అడగడం జరుగుతుంది. 10th క్లాస్ అబ్బాయి ట్రేడింగ్ నేర్పిస్తావా అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నాడు అంటే వాళ్ళ క్లాస్లో యూట్యూబ్లో చూసే వీడియోస్ తోటి, అంటే యూట్యూబ్లో మనకు షార్ట్స్ రీల్స్ వస్తుంటాయి చూసారా? సో అక్కడ వాళ్ళు ఏం చూపిస్తూ ఉంటారు, ప్రాఫిట్ అనేది 1 సెకండ్లో 1 lakh 2 lakhs 3 lakhs ఇట్లా పెరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ వీడియో చూసి నిజంగానే ట్రేడింగ్లో ఎన్ని డబ్బులు వస్తాయా, నేను కూడా ట్రేడింగ్ చేస్తాను, నాకు కూడా నేర్పించు అనే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే అతను అయ్యాడు. ఇతనే కాదు, ఎవరైనా సరే ఇటువంటి స్క్రీన్ షాట్స్ చూడడం లేకపోతే ఇటువంటి వీడియోస్ చూడడం ద్వారా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లో చాలా ఎక్కువ డబ్బులు ట్రేడింగ్లో వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. సెబీ చెప్పేది ఏంటి అంటే 90% ట్రేడర్స్ ఫస్ట్ 90 డేస్లో వాళ్ళ 90% క్యాపిటల్ని పోగొట్టుకుంటారు. అంటే మీరు ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లోకి యాడ్ చేసుకున్నారు అనుకోండి, 90 డేస్లో అవి కాస్త 10,000 అయిపోతాయి. అయితే ఈ లెక్క సెబీ చెప్పిన లెక్క. అలా కాకుండా నేను నా పర్సనల్గా చూసింది ఏంటి అని అంటే 90% కాదు, వాళ్ళు మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పెట్టిన డబ్బులే కాకుండా ఆ డబ్బులను రివెంజ్ ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా అప్పో సప్పో చేసేసి దానిలో పెట్టి దాన్ని కూడా లాస్ అయిన వాళ్ళను నేను చూశాను. అందుకోసం నేను మీకు చెప్పాల్సుకునేది ఏంటి అంటే మీరు ఎక్కడో యూట్యూబ్లో రీల్ చూసి యూట్యూబ్లో షార్ట్ చూసేసి మనం కూడా అంతే డబ్బులు ఒకటి రోజులో సంపాదిద్దాం అని చెప్పేసి దీనిలోకి దూకారనుకోండి మీ పరిస్థితి కూడా అలానే అయిపోద్ది. ఇది ఒక అడిక్షన్ లాగా తయారైపోద్ది. వితౌట్ నాలెడ్జ్ ఇది చాలా డేంజరస్. ఆల్రెడీ ఇది నా సొంత అనుభవంతో నేను కూడా ట్రేడింగ్ చేసిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను. దీంతో పాటు ఈ విషయాలు నేను మీకు చెప్పడానికి నాకు ఏం అర్హత ఉంది అని అంటే NISM 8 అని చెప్పేసి ఒక ఎగ్జామ్ పెడతారు సెబీ వాళ్ళు. సో కొంచెం టఫ్గానే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ నేను క్లియర్ చేసేసాను, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. సో దీని ఆధారంగా నాకు ఎంతో కొంత తెలుసు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో దీనిలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కాకపోతే నాకు దీని గురించి కొంచెం ఐడియా ఉంది. సో నాకు తెలిసిన విషయాలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ట్రేడింగ్ కారణంగా నేను ఎక్కువ మంది జీవితాలు నాశనమైనవే చూశాను కానీ బాగుపడిన వాళ్ళని అయితే చూడలేదు. సో ఒకవేళ మీరు 10th క్లాస్ పిల్లలు అయి ఉండి ఎక్కడో యూట్యూబ్లో వీడియోస్ చూసి లేకపోతే ఎవరో చెప్పారని చెప్పేసి టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి ఎవరో టిప్స్ ఇచ్చారని చెప్పేసి డబ్బులు దానిలో ఇన్వెస్ట్ చేసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఇంకా చాలా టైం ఉంది. మీరు ట్రేడింగ్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇన్వెస్టింగ్లో చేయండి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడం మీద చేయండి, తప్పేం లేదు. కాకపోతే ట్రేడింగ్ గురించి మాట్లాడినట్టయితే మీరు దానికి అట్లీస్ట్ 3 to 4 years టైం ఇస్తేనే దీనిలో మీరు లాభాలు సంపాదించగలుగుతారు, మీకు మార్కెట్ అనేది అర్థం అవుద్ది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 2-3 సంవత్సరాలు టైం కేటాయిస్తే లాభాలు వస్తాయని చెప్పాను చూసారా? అది కూడా 100% ఏం కాదు. అక్కడ మనకు కొంచెం అనుభవం వస్తుంది. ఆ అనుభవం ద్వారా మనము ట్రేడింగ్లో లాభాలు పొందొచ్చు. కానీ ప్రతిరోజు ప్రతి ట్రేడ్ మనకు లాభమే ఇస్తాయని చెప్పడానికి కూడా లేదు. అయితే మీరు ఎలాగైతే చిన్న పెట్టుబడితోటి లాభాలు సంపాదించాలనుకుంటూ ఉంటారో అలానే కొన్ని వేల కోట్లు పెట్టి లాభాలు సంపాదించాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఈ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఎవరైతే ట్రేడింగ్ చేశారో నష్టపోయి ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. పెద్ద పెద్ద బార్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక పెద్ద గ్రీన్ బార్ క్రియేట్ అవుతుంటుంది, మళ్ళీ ఇంకొక పెద్ద
రెడ్ బార్ క్రియేట్ అవుతుంటుంది. సో అంత పెద్ద బార్స్ సైడ్ వేవ్స్ వెళ్ళే మార్కెట్లో ఎలా క్రియేట్ అయిపోతాయి అని అంటే మనకు మార్కెట్లో అప్పటిదాకా మూమెంట్ అనేది ఒకలాగా ఉంటుంది. సో మనం ఎంట్రీ ఇచ్చిన వెంటనే స్టాక్ ప్రైస్ అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. మనం ఎంట్రీ ఇద్దాం అనుకునేసరికి స్టాక్ ప్రైస్ అనేది పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. సో ఇదంతా మనం తెలుసుకోవాలి, మనకు తెలియాలి అంటే చాలా ఉంటాయి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తెలుసుకోవాల్సి ఉంటుంది, రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి, వాల్యూమ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి నేను మీకు ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మొత్తానికి ఇవాళ ఒక వీడియో చూసేసి రేపటి రోజు ట్రేడింగ్ చేసి మీరు 1000, 2000, 4000 సంపాదిస్తారు అనుకునే వాళ్ళకు చెప్పాల్సుకునేది ఏంటి అంటే, అదేదో అనుకోకుండా మీ అదృష్టం బాగుండి ఏదో అడపదడప ఒకసారి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడమో లేకపోతే 1000 రూపాయలు 1500 లాభం రావచ్చు. కానీ కన్సిస్టెన్సీగా లాభాలు తీయడం అయితే దీంట్లో అంత ఈజీ ఏం కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి లేకపోతే టీసీఎస్ అని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి సార్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కంపెనీని ఎలా గ్రోత్లోకి తీసుకొని రావాలి అని చెప్పేసి. అయినా కూడా మీరు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తూ ఉంటాయి. సో అంత టెక్నాలజీ అంత ఎక్స్పర్ట్స్ ఉన్న కంపెనీలకే దిక్కులేదు. అటువంటిది మనం ట్రేడింగ్లో సింపుల్గా ఏదో 2-3 వీడియోలు చూసేసి ట్రేడింగ్ చేసి లక్షలు కోట్లు సంపాదిద్దాం అనుకుంటే మాత్రం అది భ్రమనే. ఎవరో ఒకరు ట్రేడింగ్లో డబ్బులు సంపాదించి ఆడి కారు కొనుక్కున్నారని, ఐఫోన్లు కొనుక్కున్నారని, ఫారెన్ ట్రిప్లకు వెళ్తున్నారు కదా అని చెప్పేసి మనం కూడా అదే చేద్దామని చెప్పేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం కూడా చేద్దామంటే కుదరదు, చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికి టాపిక్ స్టార్ట్ చేయే ముందు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఎవరో చెప్పారని చెప్పేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా దీనిలో డబ్బులు పెడితే 100% మీరు నష్టపోతారు. సో అది నేను చాలామందిని చూసి నా అనుభవం ద్వారా చెప్తున్నాను. సో మొత్తానికి ట్రేడింగ్ గురించి చెప్పదలుచుకునే ముందు ఇవన్నీ మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇదంతా చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ అనేవి ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అయితే ఇక్కడ ట్రేడింగ్ అంటే ఓన్లీ స్టాక్ మార్కెటే కాదు, ఇంకా చాలా రకాల మార్కెట్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ఉంటుంది, మన క్రిప్టో కరెన్సీ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది, ఫారెక్స్ ఉంటుంది. వీటన్నిటిలో కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే మార్నింగ్ 9:15 నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది. యాక్చువల్ దానికంటే కొంచెం 3:15 వరకే టైం వేసుకోండి. ఇందులో మనకు శని ఆదివారం సెలవు ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు దీపావళి, క్రిస్మస్, రంజాన్ ఇటువంటి ఏమైనా వస్తే అప్పుడు కూడా హాలిడే ఉంటుంది. ఇక ఫారెక్స్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఎటువంటి టైం లిమిట్స్ ఏమి ఉండవు, ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడినా సరే 24/7 ఎప్పుడైనా సరే మీరు ట్రేడింగ్ చేసేసుకోవచ్చు. ఇక కమ్యూనిటీ గురించి మాట్లాడినట్టయితే 9 to 11:30 వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చేసే జాబ్ ఆధారంగా మీకు ఏ మార్కెట్ సూట్ అవుతుంది అనేది అయితే మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాబ్ చేసేవాళ్ళు అనుకోండి, జాబ్ చేసుకుంటూ ఏదో ఒక ట్రేడ్ తీసుకున్నారు, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో దాన్ని పక్క పెట్టేసి మళ్ళీ మీరు జాబ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు దాన్ని గమనించుకుంటూ ఉండలేదనుకోండి, అదేమవుద్ది కొన్నిసార్లు మీరు పెట్టాల్సిన టార్గెట్కి రీచ్ అవ్వకుండానే స్టాప్ లాస్ హిట్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటివన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి దీనిలో. సో మరి మీరు చేసే జాబ్ ఏంటి, దాని టైమింగ్ ఏంటి అనే దాని ప్రకారము మనం మన మార్కెట్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి. ఇక ట్రేడింగ్ అనే వెంటనే చాలామంది స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలామందికి అదే తెలుసు, స్టాక్ మార్కెట్ అంటే జూదం అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ నుంచి అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేను స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను క్రిప్టో కరెన్సీలో కూడా చేశాను, కానీ ఫారెక్స్ ప్లస్ ఈ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాని జోలికి అయితే నేను వెళ్ళలేదు. యాక్చువల్లీ అవి రెండు చేస్తే ఇవి రెండు కూడా ఈజీ అంటారు, కానీ కాకపోతే నాకు అంత టైం దొరకలేదు కాబట్టి నేను ఆ రెండింటి జోలికి అయితే వెళ్ళలేదు. ఈ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే నన్ను ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరూ తెలుసు, నేను 2012 నుంచే ఈ క్రిప్టో కరెన్సీ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇక దాని తర్వాత 2016 అనుకుంటా అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే మెయిన్గా వీటిని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనము స్టాక్ మార్కెట్లో ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఆ కంపెనీ ప్రైస్ అనేది పెరిగిందనుకోండి మనకు లాభాలు వస్తాయి, కంపెనీ ప్రైస్ తగ్గితే నష్టాలు వస్తాయి. సో దీన్నే మనము ఇన్వెస్ట్మెంట్ అంటాం, లేకపోతే డెలివరీ అంటాం. సో దీనిలో ఏం చేస్తాం, మన స్టాక్స్ కొనుక్కుంటాం, మనకు లాభం వచ్చినప్పుడే అమ్ముకుంటాం. సో ఇలా మనం డెలివరీ తీసుకున్న స్టాక్స్ని ఎప్పుడు అమ్మాలి అనేది మొత్తం మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఇందులోనే ఇంకొక రకం ఉంటుంది, అదేంటంటే ఇంట్రాడే ట్రేడింగ్. సో దీనిలో కూడా మనం కంపెనీ యొక్క షేర్స్ని కొనుక్కోవచ్చు, కాకపోతే మీరు ఏ రోజు షేర్స్ కొంటే ఆ రోజే అమ్మాలి. అయితే మనకు డెలివరీకి ఈ ఇంట్రాడేకి తేడా ఏంటి అంటే దీనిలో మనకు లివరేజ్ ఇస్తారు, 5x లివరేజ్ ఇస్తారు. అంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బుల కంటే మీరు 5 రెట్లు ఎక్కువ అమౌంట్ ఉండే షేర్స్ని కొనుక్కోవచ్చు. అదే డెలివరీ గురించి మాట్లాడినట్టయితే మీ అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో ఎన్ని డబ్బులు అయితే ఉంటాయో అంత సరిపడా మాత్రమే మనకు షేర్స్ అనేవి వస్తాయి. ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడినట్టయితే 5 రెట్లు విలువ చేసే షేర్స్ని కొని అమ్మచ్చు. అదే ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడినట్టయితే మీ అకౌంట్లో డబ్బులు ఉన్నా సరే, ఒకవేళ ఆ కంపెనీ షేర్ ధర అనేది ఇంకా పెరగొచ్చు, నా అకౌంట్లో డబ్బులు లేవు, దీన్ని కొనుక్కుంటే నాకు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి అని మీకు అనిపించినప్పుడు ఇంట్రాడే చేయవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అనుకునే జరగలేదనుకోండి, మార్కెట్ అనేది డౌన్ అయినప్పుడు
మీరు ఎంత లివరేజ్ తీసుకున్నారో అన్ని రెట్ల నష్టం కూడా వస్తుంది, దాన్ని మీరు నష్టపోయినట్టే. సో ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు నష్టాలు వస్తూ ఉంటే మీరు అమ్మకపోయినా సరే ఆటోమేటిక్ 3.5 లోపు అదే స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది, అమ్ముడు పోద్ది అన్నట్టు. అలానే దీనిలో మూడోది వచ్చేసి ఫ్యూచర్స్ అని ఉంటుంది. యాక్చువల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి రెండు కలిపి చెప్తూ ఉంటారు, కాకపోతే నన్ను అడిగితే మాత్రం ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేవి నేను రెండు వేరుగా తీసుకుంటూ ఉంటాను. ఫ్యూచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఎలాగైతే ఇంట్రాడే ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది, కాకపోతే దీనిలో హోల్డింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రాడేలో ఏమని చెప్పాను, ఏ రోజు కొన్న స్టాక్స్ని అదే రోజు అమ్మేయాలని చెప్పాను కదా, కాకపోతే దీనిలో మనకు 1 మంత్ వరకు టైం దొరుకుద్ది. ఇందులో కూడా లివరేజ్ ఉంటుంది, 5x వరకు లివరేజ్ దొరుకుద్ది. అంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులతో పోల్చుకున్నట్టయితే ఒక 5 రెట్లు ఎక్కువ పెట్టి మనము షేర్స్ కొనుక్కోవచ్చు. నష్టం వస్తే అన్ని రెట్లు నష్టం వస్తుంది, లాభం వస్తే అన్ని రెట్లు లాభం వస్తుంది. కాకపోతే దీనిలో మనకు కావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉండాల్సి వస్తుంది. మనకు 1,00,000 నుంచి మొదలు పెడితే 1,50,000 మన అకౌంట్లో ఉంటేనే మనం దీన్ని చేయగలుగుతాము. అయితే దీనిలో మనకు వేరే స్ట్రాటజీస్ ఉంటాయి, దాన్ని యూస్ చేస్తే మన అకౌంట్లో అన్ని డబ్బులు లేకపోయినా సరే మనం కొనొచ్చు, అమ్మొచ్చు, అంటే షార్ట్ చేయొచ్చు, లాంగ్ చేయొచ్చు. సో ఇందులో ఇంతకుముందు షార్ట్ లాంగ్ అని చెప్పాను చూసారా, షార్ట్ అంటే అమ్మడం, లాంగ్ అంటే కొనడం. సో ట్రేడింగ్ భాషలో వీటిని ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా దీని గురించి డెప్త్గా నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. అయితే ఫ్యూచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు టైం డీకే లేదా టీటా డీకే ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ ఉంటుంది. చెప్పాను కదా ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. సో దీనిలో మనకు టీటా, వేగా, రో ఇట్లా ఇంకా చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నాము అంటే అది అప్కి పోతుందా, డౌన్కి పోతుందా, మనం ప్రీమియం తగ్గుతుందా, పెరుగుతుందా, మనం బేరిష్ ఉన్నప్పుడు ఏం కొనుక్కోవాలి, బులిష్ ఉన్నప్పుడు ఏం కొనుక్కోవాలి, పుట్లో షార్ట్ చేయడం ఉంటుంది, లాంగ్ చేయడం ఉంటుంది, కాల్లో కూడా లాంగ్ చేయడం ఉంటుంది, షార్ట్ చేయడం ఉంటుంది, రెండింటిని మిక్స్ చేయడం ఉంటుంది. చాలా పెద్ద సబ్జెక్ట్. ఇవన్నిటి గురించి ఇప్పుడే చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఇక దాని తర్వాత ఉండేది మనకు ఆప్షన్స్. చాలా మంది డబ్బులు పోగొట్టుకునేది ఇక్కడే అని చెప్పేసుకోవచ్చు. ఆప్షన్స్లో కూడా మనకు 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ మనకు షేర్స్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ ఇండెక్స్ ఆప్షన్స్ ఉంటుంది. మనం ఈ రెండిట్లలో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు మన షేర్స్ ఆప్షన్ గురించి మాట్లాడినట్టయితే కంపెనీస్ ఉంటాయి కదా, రిలయన్స్ అయినా కానివ్వండి, ఐటీసీ అయినా కానివ్వండి, వీటిలలో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు. అలా కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇలా దీనిలో ఫిన్ నిఫ్టీ, డిఫరెంట్ కేటగిరీస్ దీనిలో కూడా ఉంటాయి. సో మరి వీటన్నిటి గురించి నేను సపరేట్గా ఒక్కొక్క వీడియో అయితే ఇస్తాను, దాని ద్వారా మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. సో దీనిలో కొనడం అమ్మడాన్ని కాంట్రాక్ట్ అంటూ ఉంటాం. సో ఇక్కడ బయర్స్ సేలర్స్ మీద డిపెండ్ అయిపోయి ఈ మార్కెట్ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా మనకు ఒక డిమాట్ అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. సో మరి నేను రెగ్యులర్గా యూజ్ చేసే డిమాట్ అకౌంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఎవరైతే ట్రేడింగ్లో బిగినర్స్ ఉంటారో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మ్యాక్సిమం నేను ట్రై చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మరి ఈ ట్రేడింగ్ సంబంధించిన వీడియో అనేది మీకు ఫాస్ట్గా కావాలి అని అంటే కింద కామెంట్లో ఎస్ అని రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.